లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక.
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. ఉదయాన్నే లేవగానే అనేకమైన సమస్యలు, సవాళ్ళు, కొన్నిసార్లు ఉదయాన్నే లేవగానే ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఆ భావనతో, ఆ బాధతో నిద్ర కూడా సరిగా పట్టని నేపథ్యంలో ఉదయాన్నే లేచి ఎలా 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 అనే ఆ ప్రశ్నలతో కొంతమంది జీవితాల్లో మరి ప్రయాణం ప్రారంభమవుతుంది. మరి ఈ నేపథ్యంలో మన సమస్యలన్నిటికీ జవాబు దయచేయగల దేవునితో ప్రారంభిస్తే ఆ సమస్యలు మన సమస్యలుగా కాకుండా ఆయన పరిష్కరించే సమస్యలుగా ఉంటాయి. ఎందుకంటే ఆయనకంటూ సమస్యలు ఉండవు. అటువంటి దేవునిగా కలిగి ఉన్నాము కనుక అటువంటి దేవుని వెంబడిస్తూ వెంట తీసుకుని మనం ముందుకు సాగగలిగితే మన జీవిత ప్రయాణం క్షేమంగా, సాఫీగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే ప్రభుతో ప్రారంభించాలన్న భావనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ముఖ్యంగా కీర్తనల గ్రంథం నుంచి ఒక్కొక్క కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు ఆ కీర్తనలో ఆయా భక్తుల అనుభవాలు, వారి జీవితంలో వారు ఎదుర్కొన్న దైవిక సంబంధమైన సహాయము, తోడ్పాటు, శ్రమల మధ్య వారు పొందిన ఆ నిరీక్షణ, ఆదరణ, ఇవన్నీ కూడా మన జీవితాలకు అవసరమైనవి, ఆవశ్యకమైనవి. రండి ప్రభుతో ప్రారంభిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ మాటల చేత మాకు ఊరట కలిగింపచేస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాలు, నీ భక్తుని జీవితంలోంచి మేము ధ్యానం చేస్తుండగా అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని, మా సమస్యలకు పరిష్కారం లభించే సూచనలు మీరే అందించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. నిన్నటి దినమున ధ్యానం చేస్తూ 22వ కీర్తన మొదటి వచనం ఆధారంగా ఇన్నోసెంట్ సఫరింగ్ అనే ఆ భావనను తెలియచేశాను. అనగా ఏ నేరము చేయకపోయినప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన పరీక్షలో కానీ లేకపోతే పవిత్రీకరణలో కానీ కొన్ని సమస్యలు మనము ఎదుర్కోవాలి, ఆ భావన మనం తెలియచేశాం. సో ఈరోజు అదే వచనం, అనగా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అనే ఈ ప్రశ్నల పరంపర, మరి ఆ మాటల్లోని భావాన్ని, ఆ భక్తుని భావాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుని చిత్తం అయితే రేపటి దినం మరి ఆ భావాన్ని, ఆ మాటలను దేవుని కుమారుడైన యేసయ్య శిలువలో ఆయన స్వీకరించడానికి, ఆయన పలకటానికి గల కారణాన్ని మనం ధ్యానం చేద్దాం. అనగా ఇంకా 2 దినాలు ఈ వచనం మీదనే మనం ధ్యానం కొనసాగుతుంది. చాలాసార్లు ఈ ప్రతి కీర్తన ప్రారంభ వచనం ఆ కీర్తనలోని సారాంశాన్ని మనకు విశదపరుస్తుంది, వ్యక్తపరుస్తుంది, పరిచయం చేస్తుంది. కాబట్టి పరిచయం అయిపోయిన తర్వాత మిగతా అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కొంత వేగంగా వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. ద కాంటెక్స్ట్ బిహైండ్ ద టెక్స్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ద కంటెంట్ కన్నా కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్ నేపథ్యంలో మనం టెక్స్ట్ చదివితే ద కంటెంట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. చాలాసార్లు చాలామంది భక్తులు లేకపోతే ఈ ఉపదేశకులు ఆ వాక్యాన్ని కొంత ఇబ్బందికరంగా లేకపోతే తప్పుగా లేకపోతే ఆ భావాన్ని సరైన రీతిగా వారు ప్రకటించలేకపోవడానికి కారణం ఏంటంటే దే ఆర్ ప్రీచింగ్ ద టెక్స్ట్ అవుట్ ఆఫ్ ఇట్స్ కాంటెక్స్ట్. దే ఆర్ ప్రీచింగ్ ద టెక్స్ట్ అవుట్ ఆఫ్ ఇట్స్ కాంటెక్స్ట్. అర్థం కావాలంటే కంపల్సరీగా ఆ నేపథ్యం మనకు కావాలి. ముఖ్యంగా పౌలు యొక్క భక్తుని యొక్క చాలా ఉపదేశాలు, హెచ్చరికలు, సూచనలు డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఆ మాటలు ఎవరికి ఎందుకు చెప్పాడో తెలిస్తే ఆ మాటల నేపథ్యం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో కమింగ్ టు ది ప్రజెంట్ కాంటెక్స్ట్, దావీదు జీవితంలో, అతని వ్యక్తిగత జీవితంలో ఈరోజు ధ్యానం చేస్తే, సో ఫర్ ద డే 1 ఆఫ్ హిజ్ అనాయింట్మెంట్, అతడు సమూయేలు చేత అభిషేకించబడిన ఆ క్షణము నుంచి దేవుని ఆ చేత ఏర్పరచబడిన ఆ క్షణము నుంచి అనేకమైన సమస్యలు, శ్రమలు వచ్చాయి. కానీ ఏనాడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఏనాడు కూడా దేవుడు, మొదటి సమస్య గొలియాతు. ఆ గొలియాతు అయిపోగానే అసూయ. ఆ అసూయలో సౌలు చేత ఆ మొదటి సమూయేలు గ్రంథం చివరి వరకు కూడా సౌలు చేత తరమబడుతూ, హింసించబడుతూ, సంహరించబడటానికి అనేకమైన ప్రణాళికలు సౌలు ద్వారా కలుగుతాయి. సో ఎక్కడ కూడా విడిచిపెట్టబడిన అనుభవం మనకు కనబడదు. విడిచిపెట్టబడిన అనుభవం మనకు కనబడదు. బట్ స్టిల్ హీ వాజ్ నాట్ ద కింగ్ ఎట్ ద టైమ్. ఒక రాజు అతన్ని తరుముతున్నప్పుడు ఒక సాధారణమైన వ్యక్తిగా తన చుట్టూ ఇబ్బంది కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అతను ఆశ్రయించారు. తనను తాను కాపాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అనేక మంది ఇతను ఆశ్రయించారు. వారిని కూడా కాపాడే బాధ్యత ఏర్పడింది. ఆఖరికి దేవుడు వాగ్దానం చేసిన భూమి నుంచి గాతు దేశానికి పారిపోవాల్సి వస్తుంది. అక్కడ లాకీష్ రాజు దగ్గర ఆశ్రయం పొందుతాడు. ఆ గాతు దేశం ఎవరిదంటే గొలియాతు దేశం. గొలియాతును ఏ ప్రాంతానికి చెందినవాడో ఆ ప్రాంతంలోనే ఆశ్రయం పొందడం, కానీ తన రాజు కాకముందు ఆ గడియలు, ఆ దినాలు ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతాడు. బట్ సో యాజ్ అ హ్యూమన్ బీయింగ్, వైల్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ హ్యూమిలియేషన్స్ కానీ, చేజింగ్ కానీ, సఫరింగ్ కానీ, సో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో వై లార్డ్ అనే ప్రశ్న దావీదు జీవితంలో ఉదయించి ఉంటుంది. మన జీవితంలో అనేక సార్లు వేసుకుంటాం. ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమ? ఇంత భక్తిగా ఉన్నాను కదా, ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమ అని ప్రశ్నించుకునే అనుభవాలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ శ్రమ అనుభవాల మధ్య ఏదో ఒక సందర్భంలో దావీదు తప్పనిసరిగా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు అన్న భావన కలిగి ఉంటుంది. ఆ భావనలోంచి ఉద్భవించింది ఈ గానాలాపన, ఈ విలాప గీతిక, దేవుని ఆశ్రయిస్తూ చేసిన విజ్ఞాపన, ప్రార్థన. సో మనకు పరిశుద్ధ గ్రంథంలో దావీదు ఎక్కడ కూడా దావీదును దేవుడు విడిచిన అనుభవాలు కనిపించవు. కానీ శ్రమ అనుమతించిన అనుభవాలు చాలా ఉన్నాయి. శ్రమ అనుమతించబడిన అనుభవాలు చాలా ఉన్నాయి. సో ఈ మాటల్లో ఒకసారి గమనిస్తే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, why has you forsaken me, విడిచిపెట్టావు అనే భావన. సో ఈ భావన వాస్తవంగా ఫర్సేకెన్ అనే మాట ఒక పసిబాలుని, ఒక చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి ఒక ఎడారిలో కానీ, లేకపోతే ఒక అరణ్యంలో కానీ ఒంటరిగా విడిచిపెట్టి ఆ తల్లి కానీ, ఆ తండ్రి కానీ, ఇంకెవరైనా కానీ తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చేస్తే, ఆ ఒంటరి సమయంలో ఎటు దిక్కుతోచని సమయంలో మధ్య నన్ను ఒంటరిగా విడిచిపెట్టావు అంటారు. చూసారా? ఈ ఫర్సేకెన్ యొక్క భావన ఏంటంటే, ఐఆమ్ కెప్ట్ అలోన్, నేను ఒంటరి వాడనయ్యాను. సో దావీదు అలా ఒంటరివాడు ఎలా ఎప్పుడు అయ్యాడు అనే దానికన్నా, దావీదు ఎదుర్కొనే సమస్యలను తానే స్వయంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమస్యల్లోంచి బయటికి రావడానికి తనకి ఏ సహాయం లేదు. కాబట్టి ఐఆమ్ ఆల్ అలోన్ ఫేసింగ్ దిస్ ఛాలెంజెస్, ఐఆమ్ ఆల్ అలోన్ ఫైటింగ్ దిస్ ఫైట్స్, ఐఆమ్ ఆల్ అలోన్, నో సపోర్ట్, నో హెల్ప్ అనే భావన దావీదు హృదయంలో కలుగుతుంది. అందుకే నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు అని. ఆర్తధ్వని అనే ఈ మాట అనగా
అంతరంగంలోంచి వచ్చే మూలుగు, లేకపోతే కుమిలిపోవడం అంటారు చూసారా. చెప్పుకోవడానికి ఎవరు లేరు పక్కన, ఒకవేళ ఉన్నా కానీ వారెవరు ఎటువంటి సహాయం చేయలేని స్థితిగతుల మధ్య లోపల కుమిలిపోతుంటారు చూసారా. ఆర్తధ్వని అంటే లోపల కుమిలిపోవడం. ఆ కుమిలిపోయిన అనుభవాల మధ్య గుండె భారం అవుతుంది, మనసు సహకరించదు, శరీరం నిస్సహాయ స్థితికి చేరుతుంది, ఏమి చేయాలో తోచదు. ఒక విధమైన ఆ బలహీన స్థితిలోనికి వెళ్ళిపోతారు. మన రక్త పరీక్షలకు వెళ్ళినప్పుడు ఈ శరీరంలోంచి రక్తాన్ని తీస్తుంటారు చూడండి, స్క్వీజింగ్ అంటారు. ఆ రీతిగా ఈ సమస్యల తరంగాలు తన మీద ఒకటి వెనుక ఒకటి వస్తున్నప్పుడు తనలోంచి శక్తిని మొత్తాన్ని లాగేసినట్టుగా, తన శక్తిని లాగేసినట్టుగా కనబడుతుంది. అనగా శక్తిహీనత కలుగుతుంది, శక్తిహీనత. సో ఈ శక్తిహీనత అధికమయ్యే కొలది దాన్ని తట్టుకోలేనప్పుడు కొన్నిసార్లు భక్తిహీనత కలుగుతుంది. ఎందుకంటే దేవుడు తనకు సహాయం చేయలేదు కాబట్టి. కానీ దావీదు భక్తిహీనుడు కాల, శక్తిహీనుడయ్యాడు కాబట్టి అతడు భక్తిహీనుడు కాలేదు కాబట్టే ప్రార్థన చేస్తున్నాడు. he still has a hope. సో భక్తిహీనుడైతే ప్రార్థన చేయడు, శక్తిహీనుడయ్యాడు కాబట్టి నా ఆర్తధ్వని నా అంతరంగంలోంచి వచ్చింది. అలాగే దావీదు జీవితంలో when he was a shepherd boy, ఒక పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు he doesn't have any problems కదండి. సో దావీదు జీవితంలో ఈ సమస్యాత్మక స్థితిగతులు ఎప్పుడు వచ్చాయి? దేవుని చేత ఏర్పరచబడ్డప్పుడు, నేను కోరుకున్నవాడు ఇతడేని దేవుడు చెప్పినప్పుడు, దేవుని చేత ఆ భక్తుడు అభిషేకించినప్పుడు, ఆ సమయంలో సమస్యలు అనగా దేవుడు అతన్ని ఎన్నుకొని అభిషేకించి తీసుకుని వచ్చి శ్రమల దగ్గర ఉంచాడు. నేను చెప్పాను కదండి, నశించు సువర్ణము అగ్ని చేత పరీక్షించబడుతుంది. సో డేవిడ్ వాజ్ బ్రాట్ అవుట్ ఆఫ్ హిస్ షెపర్డింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ గాడ్ వాంటెడ్ టు ప్లేస్ హిమ్ టు షెపర్డ్ హిజ్ ఓన్ పీపుల్. అండ్ బిఫోర్ గివింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ గాడ్ వాజ్ టెస్టింగ్ హిమ్. దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు, ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తున్నాడు ఆయన. సౌలు జీవితంలో జరగనిది దావీదు జీవితంలో కొనసాగింది. అది సౌలుకు అటువంటి పరీక్షలు లేవు కాబట్టి తప్పిపోయాడు. కాబట్టి దావీదుని ఎన్నిక చేసిన తర్వాత ఆ బాధ్యత అప్పగించకముందు, అనగా అభిషేకం జరిగింది, పట్టాభిషేకం జరగలేదు. అభిషేకానికి పట్టాభిషేకానికి మధ్య దావీదు ఈ ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడుతున్నాడు. ఆ పరీక్షించే సమయంలో ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రాలేదు కాబట్టి, ఇంకా ఆ ఇమ్మెచ్యూరిటీలో ఉన్నాడు కాబట్టి, దేవుని శక్తిని పూర్తిగా ఆశ్రయించగల పరిపూర్ణ విశ్వాసం తనకు లేదు కాబట్టి ఆయన మూలుగుతున్నాడు, కుములుతున్నాడు. నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరంగా ఉన్నావు. సో హీస్ ఫైండింగ్ ద డిఫికల్టీ and he feels that God was absent in his life when he was being tested. ఈ పరీక్షకు అనుమతించిన సమయంలో దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనే భావన, దేవుడు నన్ను రక్షించగా నా ఆర్తధ్వని వెనుక నీవెందుకు దూరంగా ఉన్నావు. ఎప్పుడన్నా ఇటువంటి ప్రార్థన నువ్వు చేసావా? ఇటువంటి భావన నాకు కలిగిందా? మన సమస్య అనుభవాల్లో దేవుడు సమయానికి రాలేదు, నన్ను కాపాడలేదు, నన్ను రక్షించలేదు, నన్ను ఆదుకోలేదు అనే భావన మనకి ఎప్పుడన్నా కలిగిందా? సో దావీదు ఆ భావనతో ప్రార్థిస్తున్నప్పుడు హీ రిక్వైర్స్ స్ట్రెంగ్థనింగ్, అనగా బలపరచబడే అనుభవం తనకు కావాలి. ఆ శక్తిహీనతలో భక్తిహీనుడు కాకుండా ఉండాలంటే దేవుని యొక్క బలము కావాలి, బలవంతుడు కావాలి. కాబట్టి ఆ బలము కొరకు, ఆ తట్టుకునే శక్తి కొరకు దావీదు చేసిన విజ్ఞాపనల పరంపర. అందులో మొదటి మాట, నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ
దూరముగా ఉన్నావు అనే మాట ఇక్కడ కనబడుతుంది. మరి ఈ నేపథ్యాన్ని మరి దేవుని కుమారుడైన యేసయ్య తీసుకుని చెప్పడం అనేది రేపటి దినం మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనేకమైన ఆశీర్వాదకరమైన శుభవచనాలు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు యొక్క విలాపం మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అటువంటి ఇబ్బంది కెలుములో పరీక్షించబడుతున్నప్పుడు ఒక బలహీనుడిగా అతను ప్రార్థించాడు తప్ప భక్తిహీనుడు కాలేదు. అటువంటి అనుభవాల మధ్య మేము కూడా పరీక్షించబడుతూ ఉంటే మా భక్తిని కాపాడుకుంటూ శక్తిహీనతలో నీ బలాన్ని ఆశ్రయించుటకు, నిన్ను ప్రార్థించుటకు మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యాభిలాషులకు, వాక్యంలో ఎదుగుతున్న బిడ్డలకు, వారి వ్యక్తిగత జీవిత అనుభవాలకు, అనుభవాల్లో పొందే దేవుని శక్తికి, ఆశ్రయానికి సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.